ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. జనాలు బయటికి రావాలన్న బెంబెలెత్తిపోతున్నారు. దీంతో అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం హాట్ బోల్ గా తయారైంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు మొత్తం మనకు నిర్మానుషంగా దర్శనమిస్తున్నారు. రాయచోటి పట్టణంలో ప్రజలు మొత్తం తమ తమ పనులను ఉదయం నుంచే చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎండలు ఎలా ఉన్నాయి? మార్చి నెలలోనే ఎండలు చాలా మండిపోతున్నాయి. అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తన తన పనులు మిగుల్చుకొని ఈ ఎండలకి తాళలేక ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేసి అదే విధంగా ఈ ఎండాకాలంలో షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ వృద్ధులకు చాలా మందికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టెన్షన్ ఉంటుంది. ఈ ఎండ వల్ల ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగము అక్కడక్కడ చలివేంద్రాలు పల్లెల్లో నుండి బయట నుండి వచ్చే వారి కోసం విడిది కోసం అక్కడక్కడ ఇది కొంచెము షామియానా మాదిరిగా ఏదన్నా ఏర్పాటు కనుక చేస్తే చాలా బాగుంటుంది. పట్టణ ప్రజలకు కానీ పల్లెల నుండి వచ్చే ప్రజలకు కానీ మేలుగా ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎలా ఉన్నాయి? గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పుడు మార్చి నెలలోనే ఇలా ఉన్నాయంటే ఎండలు ఇంకా వచ్చే ఏప్రిల్ మే జూన్ నెలలో ఇంకా ఎలా ఉంటాయో చెప్పలేము. అందువల్ల ముందు జాగ్రత్తగా ప్రజలు కూడా ఎండలో బయటికి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం 10-11 గంటల వరకు పని చేసుకుని ఇళ్ళకి వచ్చేయాలని, అదే విధంగా బయట ఎవరన్నా ఊరికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్ళి పని చేసుకుని వచ్చేయాలని, అదే విధంగా ఎండలో వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు వాటర్ కానివ్వండి, అలాగే మజ్జిగ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ఏదో ఒకటి లాంగ్ పోయే వాళ్ళు అది పెట్టుకుని వెళ్ళి మధ్యలో తాగి, ఎందుకంటే ఈ ఎండ వల్ల వడదెబ్బ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా మన రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాదరెడ్డి గారు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్టు అక్కడక్కడ ప్రజలు విడిది కోసం ఏదో ఒకటి తడిగలు కానీ షామియానా కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నారు. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఎండ తీవ్రత ఎలా ఉంది? ఇప్పుడు ఎండ విపరీతంగా పెరిగిపోయింది కదా, మీరు పనులు ఎప్పుడు చేసుకుని వెళ్ళిపోతున్నారు? చూడండి, ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు చూడండి, అంశంగా ఉంది. జనాలు ఇప్పుడు ఎక్కడ తిరగడం లేదు. గతం కన్నా ముందే వచ్చేసింది ఈ ఎండ. ప్రభుత్వం చలివేంద్రాలు పడితే బాగుంటుందని. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎలా ఉన్నాయి? ముందే వచ్చేసింది ఎండ. గతం కన్నా ముందే ఎండ తీవ్రత చూడండి, గడ్డీగా ఉండే 24/7 ఇక్కడ గడ్డీగా ఉండే బంగ్లా ఏరియాలోనే జనాలు ఎక్కడ ఉన్నారు. గత ఏడాది కంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయిందని ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని అక్కడక్కడ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కోరుకుంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోవడంతో ప్రజలు కూడా బెంబెలెత్తిపోతున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, CBR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.